మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారములు. గురు పౌర్ణములు అన్నప్పుడు అందరికీ వ్యాస పౌర్ణిమ. గురు పౌర్ణమికి సంబంధించి అందరూ కూడా ఒక ఒక శిష్యుడు గురువు యొక్క జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత ఆ జ్ఞానానికి కృతజ్ఞతగా వ్యాస పౌర్ణమిని గురుపాదకులు లేదా గురువు లైవ్ గా ఉంటే కనుక పాద పూజకి వరసేవకి ఏర్పాటు చేసిన ఈ పూర్ణిమ రోజు అంటే గురువు పూర్ణుడై ఉన్నాడు కాబట్టి సంపూర్ణంగా ఉండడం వల్ల ఆ పౌర్ణమి రోజు మాకు సంపూర్ణ గురువు లభ్యం అవడం వల్ల పూర్ణుడైన గురువుకి మనము పాద పూజ కోసము గురు పూర్ణిమ పెట్టారు. అయితే నా దృష్టిలో నిజమైన శిష్యుడు ఉంటే కానీ గురువు లేరు అంటాను. మీరందరూ ఒప్పుకుంటారా? ఇది ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే మేము శిష్యులమే కదా అని మీరు అంటారు. ఓకే, శిష్యుడి యొక్క లక్షణాలు కూడా తెలియకుండా నేను శిష్యుడిని అని ఎలా అంటారు? గురువు యొక్క లక్షణాలు కూడా లేకుండా గురువులు ఎవరు? శిష్యుడి యొక్క లక్షణాలు లేకపోతే శిష్యుడు ఎవరు? ఓకే, అయితే ఒక గురువు అంటే తల్లితో సమానము. మనం వచ్చింది 84 లక్షల జీవరాశుల నుంచి ప్రతి జన్మలో కూడా మీరందరూ కూడా ఈ పంచభూతాల మీద ఆధారపడి ఆ పంచభూతాల నుంచి తీసుకుని ఆహారము శక్తిని తీసుకుని ప్రతి జన్మలో బ్రతకడమే ఉంటుంది. ఇలా వెన్నుపూస నిటారుగా పుట్టి మానవ జన్మ ఉత్తమమైన జన్మలో ఏంటంటే ఎదగడం అనంటే అంతర ప్రయాణానికి అవకాశం ఉన్న జన్మ, జ్ఞాన ప్రధానమైన జన్మ, ప్రజ్ఞతో కూడుకున్న జన్మ. ఇది తెలివితేటలు కాదు, ప్రజ్ఞతో కూడుకున్న జన్మ. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అటువంటి ప్రజ్ఞతో ఏ సృష్టి అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికి, ఎన్ని జన్మల నుంచో బ్రతికి పంచభూతాల నుంచి మనం శక్తి తీసుకుని బ్రతికామో అట్లీస్ట్ మానవ జన్మలో జీవించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి బ్రతకడానికి కాదు, బ్రతకడానికి కావలసిన అవసరాలన్నీ మానవ జన్మలో నోరు ఉంది కాబట్టి తల్లిదండ్రులే ముందు తీర్చేస్తారు. ఇందులో మిగతా జన్మల్లో ఎంతవరకు పోషణ చేయాలో అంతవరకు పోషణ చేసి అవన్నీ గెంటేస్తాయి. కానీ మానవ జన్మలో ఏంటంటే ఇక్కడ బంధం ఎక్కువగా ఉంది కాబట్టి మనము జీవించి ఉన్నంత కాలము జీవించడానికి అంటే బ్రతకడానికి మన తల్లిదండ్రులు మనకి చదువో ఉద్యోగమో తిండో ఏర్పాటో ఆస్తులో ఏవో ఇచ్చిస్తున్నారు. ఇవ్వకుండా ఏ తల్లిదండ్రులు ఉండరు. ఒకవేళ మీరు సంపాదించుకున్నారంటే మీకు కావలసిన చదువో శక్తో వాళ్ళు ఇచ్చున్నారు. కాదండి మాకు ఏ ఆస్తి ఇవ్వలేదు, మేము ఉద్యోగం చేసుకుని సంపాదించుకున్నామంటే, వ్యాపారం చేసి సంపాదించుకున్నామనంటే దానికి కావలసిన శక్తి అది తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మీకు వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంది. ఆ ఆశీర్వాదం లేకపోతే తిప్పలు పడిపోతారండి. అందుకే ఏమంటారు జనం అందరూ, మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని అంటే నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి సరైన బ్లెస్సింగ్ తీసుకోవట్లేదు. వాళ్ళని తిట్టుంటావు, వాళ్ళ మనస్సు ఏదో చివుక్కుమంది. వాళ్ళ నుంచి ఎలాంటి ఆశీర్వాదం వస్తుందండి నీకు? వాళ్ళ మనస్సు చివుక్కుమనే పనులు కానీ మాటలు కానీ మనం చేసాము అని అంటే వాళ్ళ నుంచి వచ్చే ఆశీర్వాదం అంటే వాళ్ళేం మిమ్మల్ని చెడు కోరుకోరు. కానీ ఒక్కసారి బాధపడినా పాపము చాలా సునిశ్చితంగా ఉంటుందండి. పాపం అంటే సూక్ష్మత. అది స్థూలంగా పాపం అంటే దొంగతనం మర్డరే తెలుసు మీకు, కానీ సూక్ష్మంగా పాపాలు ఉంటాయి. ఆ సూక్ష్మతతో ఆ పాపము మనకు తెలియకుండా చేసేస్తాము చిన్నప్పటి నుంచి. ఎందుకని అంటే మనము ఆ కృతజ్ఞత లేక, గ్రాటిట్యూడ్ అంటారు, ఆ కృతజ్ఞత సహృదయం లేక నాకు ఇంకా చేయలేదు ఆశ.
నీ ఆశ దురాశ అయిపోయి పేరాశ అయిపోయి నాకు ఇంకా పేరెంట్స్ ఏదో చెయ్యలేదు అన్న దురదతోటి మనము తెలియకుండానే వాళ్ళని తిడతాం. తిడితే వాళ్ళు చివుక్కుమంటే వాళ్ళేం కోరుకోరు మిమ్మల్ని చెడు. ఏ తల్లిదండ్రులు ఎవ్వరు పిల్లల్ని చెడు కోరుకోరండి. కానీ వాళ్ళ చివుక్కుమన్నది అవిస్సు అది నీకేదో కష్టం తీసుకొచ్చేస్తుంది. ఆ స్టేజ్ లో అలా పాపాలు చేస్తాం. జన్మ నుంచి జన్మరాహిత్యానికి వెళ్ళడానికి గురువు అవసరం. తల్లిదండ్రులు శరీరము పోషణ అంతా అయిపోయింది. మీరు బ్రతకడానికి ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు ఏవో చేసేసుకున్నారు, అన్ని అయిపోయినాయి. కానీ మీరు ఇన్నర్ లోపలికి ప్రయాణం చేయడానికి, ఎందుకంటే అనేక జన్మల నుంచి బ్రతికారు, ఇప్పుడు జీవించటం ఎలాగా అనే విషయము, ఆ జీవితము అర్థం పారమార్థము లేకుండా మళ్ళీ 84 లక్షల సైకిల్లో మీరు పడకుండా ఉండడానికి గురువు అవసరం. అటువంటి గురువు సద్గురువు అవడం అని అంటే సత్తుతో సంగమము. అంటే మీరు మీ ఆత్మ వైపు, అంటే అనంతమైన విశ్వశక్తి అంతా సత్ అయితే అందులోంచి ఒక అంశ ఈ శరీరాన్ని దాలిస్తే దాని ఆత్మన్నా చిత్తన్నా అదే, స్వరూపమన్నా అదే. అటువంటి స్థితి నుంచి మనము మళ్ళీ అక్కడికి చేరుకోవడానికి, ఇప్పుడు ఉదాహరణకి సూర్య కిరణము కిందకు వచ్చినప్పుడు కింద కిరణజన్య సంయోగ క్రియ జరిగితే ఒక కొత్త ప్రాణం ఉద్భవం అవుతోంది ఇక్కడ. అలాగే మీరు కూడా ఆ అనంతమైన చైతన్యం నుంచి ఒక కిరణమై ఇక్కడకు వచ్చి జన్మను తీసుకుని ఆ జన్మ నుంచి మళ్ళీ అక్కడికి చేరుకోవడానికి ఈ ప్రయత్నంలో మరల పాపముతోటి మరల జన్మలు ఎత్తుతాము. అలా వచ్చిన జన్మ అందుకే లోపల నుంచి కోరుకుంటూ ఉంటుంది. డబ్బు ఉంటుంది, కార్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఎప్పుడైనా ఆలోచిస్తే లోపల ఆత్మ ఘోషిస్తోంది. ఏమని? నేను. కాబట్టి ఆ సోల్ లోపల నుంచి కోరుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మీరు గురువులను వెతుక్కుంటారు, లేకపోతే స్పిరిచువల్ పేరు చెప్పి మీరు అటు ప్రయాణం చేస్తారు. అది లోపల నుంచి చెప్పకపోతే మీరు అసలు ఈ మాత్రం కూడా ప్రయాణం చెయ్యరు. ఇది కాదు జీవితం అని అందరికీ మానవ జన్మలో తెలుస్తుంది. అదే ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞతో మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ మాత్రమైనా వచ్చి ఇక్కడ కూర్చోగలిగారు. ఈ కాకినాడలో ఎంతో మంది ఉంటారు, కానీ ఇక్కడ అంటే ఈ ప్రపంచమంతా కూడా మీకు ఉపయోగపడడానికి భగవంతుడు అనేక అంగట్లు ఏర్పాటు చేశాడు. ఎవరెవరు ఏ అంగట్లోకి వెళతారో వాళ్ళ భావజాలము వాళ్ళని లాక్కు వెళుతుంది. ఓకే, కొంతమంది పూజ చేసుకుంటారు, కొంతమంది జపం చేసుకుంటారు, కొంతమంది ధ్యానం చేసుకుంటారు, కొంతమంది వాళ్ళ గురువుకి ఆరాధనకి వెళ్తారు. ఇలా రకరకాలుగా వస్తారు. అది వాళ్ళ అర్హత, వాళ్ళ అర్హత అది. కాబట్టి ఏదైతే మీరు చేసి ఉన్నారో అది మనం పొందుతాం. కాబట్టి మానవ జన్మలో ఏది చెయ్యాలో తెలియాలి. కాబట్టి అందుకు నీ మానవ జన్మలో బ్రతకడం నుంచి జీవించటానికి ప్రయత్నం చెయ్యాలి. బ్రతుకు నుంచి జీవితానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చెయ్యకపోతే మళ్ళీ బ్రతికే జన్మలోకి వెళ్ళి మళ్ళీ బ్రతుకు పోరాటంలో గిలగిల కొట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా వెళ్ళకుండా మిమ్మల్ని ఆత్మ వైపు ప్రయాణం చేయించగలిగే గురువు అన్నారు. అప్పుడు గురువు ఎక్కడో కూర్చుని
మిమ్మల్ని కలుసుకునే అంత పరిస్థితే లేకపోతే మీరు ఎలా చెప్పుకుంటారు? ఎలా అవుతుంది? అందుకే పూర్వము రాజు కొడుకైనా గురుకులంలో ఉండాల్సిందే. రాజుగారు పిలిస్తే గురువుగారు వచ్చి పాఠం చెప్పరేంటండి? కానీ ఎందుకు పెట్టారు వాళ్ళు అలాగా? తెలియాలి మనకి తెలియాలి. అంటే ఒక రాజు కొడుకైనా జన్మాంతరంలోకి వెళ్ళాలి. ఒక రాజు కొడుకైనా రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు కింద స్థాయి నుంచి వాడికి అన్ని పనులు రావాలి. అలా వస్తే తప్పించి వాడు ముందుకు వెళ్ళలేడు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇక్కడ ప్రణవాశ్రమం ఉందని మాకు తెలియదు. అంటే తెలియడానికి ఇక్కడ ఎవరెవరు నిజంగా సాధకులు అవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా, అంటే నేను ఎప్పుడు చెప్తాను ఈ విషయం, బెల్లం ఇక్కడ ఉందని చీమలకు చెప్పక్కర్లేదు, మనకి చెప్పాలి. బెల్లం డబ్బా ఎక్కడుందని 10 సార్లు వెతుక్కుంటాం. మనమే పెట్టాము కానీ మళ్ళీ మనమే మర్చిపోతాం. కానీ చీమలు చూసారు కదా మీరు, గ్రహణ శక్తి వాటికి. అలా మీకేం కావాలనేది మీరు గ్రహించగలగాలి. ఎవరు చెప్తే అది అవ్వదు. ఈలోగా మనకు ఆశ, పేరాశ, దురాశలు ఏం చేస్తాయంటే పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటన్నింటికి రెమెడీలు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో భయంతో భక్తి ఎక్కువైపోయింది కాబట్టి ప్రతి దానికి ఇది చేస్తే ఇది కలిసి వస్తుంది, అది చేస్తే ఇది కలిసి వస్తుంది అన్నది చెప్తూ ఉంటే అందరూ గురువులు కాదని ఎవరు అనలేదు. కానీ ఎవరైతే మీ స్వరూపం దగ్గరికి తీసుకువెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే మీ జన్మరాహిత్యం వైపుకు మిమ్మల్ని ప్రయాణం చేయించగలుగుతారు. అలా అని జన్మరాహిత్యం ఎవరు ఇవ్వలేరు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మా గురువుగారు ఇచ్చేస్తారండి అంటే కుదరదు. ఎవరు ఇవ్వలేరు. ఆ జర్నీలోకి తీసుకువెళ్ళగలుగుతారు. నడవాల్సింది మీరే. ఎట్టి పరిస్థితిలో వేరే వాళ్ళు నడపలేరు. ఆ మార్గము అంటారు. కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటే అసలు మాట్లాడలేను, అక్కడ కూర్చున్నా లేకపోతే ఎవరింట్లో కూర్చున్నా దంచేయగలను. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పైనుంచి ఆ ఓంకారం అలా వస్తుంది. మీరు కళ్ళు మూసుకుని వింటే వినిపిస్తుంది. అలా లైట్గా వస్తూ ఉంటుంది. నాకు ఇంకా అక్కడికి వినేయాలనిపిస్తూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటుంది. ఈ హాల్లోకి రానండి. అందుకే వస్తే నేను ఈ ఆశ్రమం అసలు నడపలేను. నేను ఎందుకు వచ్చిన దిక్కుమాలి బతుకు, హాయిగా కళ్ళు మూసుకుని ఇక్కడ కూర్చోక వీళ్ళు ఎలాగో మారరు, నాకెందుకు ఈ తిప్పలని నాకు వైరాగ్యం వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తే. ఆ పైకి కూడా వెళ్ళా, చాలా కష్టం. ఆ పైన అయితే ఇంకా అలా వింటుంటే ఒక హాయి, శబ్ద తరంగము, ఆ ఓంకారం యొక్క తరంగము జరి అంటాము. ఆ శబ్ద తరంగంతో కూడుకున్న శంకరుడు. ప్రణవం అంటే ఓంకారము, ప్రణవేశ్వరుడు అంటే ఆ ఓంకారానికే ఈశ్వరుడు ఆయన. అలాంటి ఓంకారాన్ని అయితే ఇక్కడ మరి అందరికీ డౌట్ అమ్మవారు. అందుకని బాలా త్రిపుర సుందరి సమేత ప్రణవేశ్వరుడు. అమ్మవారు శక్తి స్వరూపము కాబట్టి యంత్రముతో కూడుకున్న అమ్మవారు లోపల ఉన్నారు. ఇది అర్ధనారీశ్వర తత్వం. శక్తి శివుడు రెండు కలిసి ఇక్కడ. అందుకని మళ్ళీ నేను ఈ శరీరం లేనప్పుడు జనాలు ఒక విగ్రహం పెట్టి మళ్ళీ అమ్మవారిని చేస్తారని అమ్మవారిని గోడ ఎక్కించేస్తాం. అయ్యో బాగానే ఎక్కించేసారండి, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా కావాలి కదా, శివ కుటుంబం లేదేంటి ఇక్కడ అని అడిగితే మళ్ళీ మా రాజుగారు లాంటి వాళ్ళు ఎవరో బతుకుంటారు కదా, నేనంటే పోతాను కానీ వీళ్ళందరూ బతుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లలు అడిగారు అమ్మకి ఎక్కడ లోటు వచ్చేస్తుంది అమ్మ చేసిన పనికి అని చెప్పి మళ్ళీ కష్టపడతాను వినాయకుడిని ఆ గోడ ఎక్కించేస్తాం. మొన్న ఎవరో అడిగారు, ఏమండి వీళ్ళిద్దరిని వేసారు కుమారస్వామి వేయలేదండి అంటే, పాపం మా ఉడ్వరపు తాతలు గారు రాలేదైనా ఆయనతోటి చెప్పాను, ఏమండి లోటు ఒకటి ఒట్టిపోయిందంట ఇక్కడ అని చెప్తున్నారు నాకు అని అంటే కుమారస్వామిని శివుడు వెనకాల పెట్టేశారు.
అందరూ వచ్చేసారండి. మీరు ఏ విగ్రహాలు పెట్టక్కర్లేదు ఇంకా. శివుడు నిరాకార నిర్గుణ స్థితి అని తెలిసి కూడా ఇది పంచభూతాల యొక్క శక్తి ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి శివుడు ఇక్కడ. అయితే మీకు అందుకే ప్రణవాశ్రమం అన్నప్పుడు మీరు యూట్యూబ్ లో ప్రణవాశ్రమం కాకినాడ అని కొట్టుకుంటే దాంట్లో వివరణ ఇచ్చేసాను. అప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఆ 3 రోజులు నవంబర్లో ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ వివరణ అంతా ప్రణవేశ్వర మహోత్సవం అని ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఓకే, కాబట్టి అటువంటి ఆ శక్తిని అంటే టెంపుల్ ఎప్పుడు మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. కాబట్టి ఆ ఏర్పాటు అలా చేశాము. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే దాని నుంచి రేసెస్ మీకు అందాలి. కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా ఒక మంచి వైబ్రేషన్ తీసుకుని వెళ్తే అది కొద్ది రోజులు మిమ్మల్ని నడపాలి. ఇది ప్రాక్టికల్, అంతా థియరీ కాదు. ఇది ప్రాక్టికల్. ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మీరు ఒట్టి చేతులతో రావాలి. ఇక్కడి నుంచి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్తారు అంటే ఇక్కడి నుంచి ఆ శక్తిని తీసుకుని వెళ్ళాలి. మీరు ఒట్టి చేతులతో రండి అంటే అలా ఎలా వస్తామండి అని మీరు ఏదో పళ్ళు తెస్తారు, మళ్ళీ అవన్నీ మీ చేతుల్లోకి వస్తాయి. ఓకే, కానీ ఇక్కడి నుంచి ఏదో తీసుకెళ్ళాలి కదా. మీరు అమ్మగారి ఇంటికి వస్తే, పుట్టింటికి వస్తే ఏదో పట్టుకెళ్తారు కదా. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వచ్చారంటే అమ్మ ఏం చేస్తుంది, అన్నం ఏదో పెడుతుంది, లేకపోతే వెళ్ళేటప్పుడు ఇదిగో ఇది ఉంది నువ్వు పట్టుకెళ్ళి తినని ఇస్తుందా లేదా. అలాగే ఇక్కడ ఇది పుట్టిల్లాగా వచ్చి ఆ శక్తిని మీరు తీసుకువెళ్ళాలనేది మా కాన్సెప్ట్. మా మదరు చనిపోయినప్పుడు నాకు ఒక్కసారి ఒక ప్రపంచం అంతా ఇలా తిరగబడిపోయినట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధేసేది. సో అంటే మనందరికి అనిపిస్తుంది మనకు పుట్టిల్లు కావాలి అని అనిపిస్తుంది. ఆడపిల్లకి బాగా అనిపిస్తుంది. వాళ్ళు అలా చూస్తారు, మన కల్చర్లోనే అది అలా చూస్తారు. కాబట్టి అప్పుడు బాధ అనిపించింది. ఎవరైనా పుట్టింటికి వెళ్తున్నాం అంటే నాకు ఏడుపు వచ్చేది. లేకపోతే మా అమ్మ ఇది ఇచ్చిందండి మేము తెచ్చుకున్నాం, లేకపోతే ఇదిగో ఇది ఇచ్చింది ఏదో చెప్పారనుకోండి నాకు బాధ వచ్చేది. అప్పుడు అనుకునేదాన్ని నేను అసూయ పడుతున్నట్టున్నాను, తప్పు ఇది అనిపించేది. అలా కాదు, కానీ ఏదో సంథింగ్ దుఃఖం అది వస్తుంది నాకు. ఆ దుఃఖానికి నేను ఆపలేకపోతున్నాను దాన్ని. అప్పుడు నేను ఒక ముష్టి వాళ్ళకి ఒక అనాథాశ్రమం నడిపేదాన్ని జగన్నాథపురంలో. ఒకరోజు వాళ్ళకు చూడటానికి నడిచి వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది, అవును ఇంతమంది అమ్మల్ని భగవంతుడు ఇచ్చాడు కదా, నేనెందుకు ఇలా ఏడుస్తున్నాను అనిపిస్తే ఆ రోజు అక్కడికి వెళ్తాను. కానీ ఆ రోజు నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను తిరిగి వస్తూ నేను నా ఫ్రెండ్స్కి అందరికి చాలా మందికి ఫోన్ చేసి చెప్పాను. చెప్పి నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను, నాకు ఒక అమ్మ కాదు ఇంతమంది అమ్మలు దొరికేశారు అని. అందరూ తిట్టారు. ఇంట్లో వాళ్ళు అయితే తిట్టారు, ముష్టి వాళ్ళని అమ్మ అనుకుంటావు, మేమైతే అనుకోలేము, నువ్వు అనుకో కావాలంటే అని చెప్పి. కానీ నాకు మాత్రం చాలా హాయి అనిపించింది. మళ్ళీ మా మదర్ నాకు ఎప్పుడు గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఎంతమంది అమ్మలో నాకు ఎంతమంది బిడ్డలో అంటే భావన ప్రధానం కదండి. అలాగే భగవంతుడంటే నామరూపాలకి అతీతమైన స్థితి అయినా కూడా నామరూపాలు మనకి ఎందుకు ఇచ్చారంటే మన పెద్దలు మనం కంటితో ఇలా చూసేటప్పటికి ఆ భావన లెగుస్తుంది. నన్ను అడుగుతారు అందరూ, అంత అద్వైతం చెప్తారు, అంత డీప్ చెప్తారు, మళ్ళీ ఇదెందుకండి అని అడుగుతారు. ఇదెందుకని నువ్వు చెప్పలేవు. ఎందుకనంటే ఆ భావన మనకి వచ్చినప్పుడు ఒక్కసారి మనం అన్ని మర్చిపోయి లోపల నుంచి గుర్తుకొస్తుంది భగవంతుడు. నేను వెళ్ళాల్సిన లక్ష్యం, నేను చేరుకోవాల్సిన లక్ష్యం ఏదైతే ఉందో అది నాకు తెలుస్తుంది. అలా తెలియడానికి ఆ భావం భావాతీత స్థితి సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడము భక్తి అన్నారు. ఇది భగవాన్ రమణ మహర్షి అంత స్పష్టంగా చెప్పాడు. ఆ నిలిచి ఉండడం భక్తి అంటే, సుస్థితి అంటే ఆత్మస్థితి. మీరు ఎదురుగుండా చూసినప్పుడు ఆ భావం పెరిగి పెరిగి భావాతీత స్థితి అంటే అన్ని మర్చిపోయి ఉంటే అప్పుడు ఒక సద్భావం వస్తుంది. సద్భావం అంటే మళ్ళీ ఏంటి అనకూడదు, ఆ సైలెన్స్, ఆ సద్భావం, ఒక ఫీల్, ఒక హాయి వస్తుంది. ఆ హాయి
సుస్థితి అంటే ఆత్మస్థితిలో నువ్వు నిలిచి ఉండడం, దాన్ని భక్తి అన్నారు. అది భక్తి అని. ఇప్పుడు మనం చూసుకోవాలి, మనం భక్తులమా కాదా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు మనకి అన్ని మర్చిపోయి మనకి అలాంటి మంచి సద్భావం ఉద్భవిస్తోందా లేదా చూసుకోవాలి. చూస్తుంటే మీరు కొంచెం సోల్ వైపు జర్నీ ఉన్నట్టు లెక్క. అలా లేదనుకోండి, బ్రతకడానికి శరీరంతో కొట్టుకుపోతున్నట్టు లెక్క. ఓకే, అందుకని ఇప్పుడు గురు పౌర్ణమి రోజు గురువు గురించి చెప్పమంటే మీరు సోషల్ మీడియాలో కొడితే ఎవరెవరికి ఎన్ని రకాలు చెప్పాలో అన్ని రకాలు చెప్తారు. నేనేం అందుకే గురువు గురించి నేను చెప్పట్లేదు మీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాకంటే మీకే బాగా తెలుసు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అది ఎక్కువైపోయి ఇక్కడ గజిబిజి ఎక్కువైపోయింది కదా మనుషులందరికీ. కాబట్టి అలాంటి గజిబిజి ఇక్కడికి వచ్చేటప్పటికి హాల్లో తగ్గాలి. ఇక్కడ మీరు వద్దనుకున్న సగం మనస్సు ఆగిపోతుంది. మీకు వినిపిస్తుందో? ఇంకా నాకు మైక్ పెట్టాలనిపిస్తుంది, ఎక్కడ పెట్టాలో తెలియదు. అలా వస్తుంది ఓంకారం. ప్రాక్టికల్. ఇదే కనుక సోషల్ మీడియాలో పెడితే ఇలా 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 మీకు చూపించేరు. ఈ పాటికి ఇక్కడ జనం క్యూ కట్టేస్తారు. ఎంతమంది వచ్చినా ఇవ్వట్లేదు మీడియా వాళ్ళకి. అందుకే నేను వెళ్ళి కూర్చుంటున్నానే కానీ వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా చూస్తున్నాను. ఎందుకు అంటే ఇదేదో ప్రదర్శనకి హాలు కాదు, ఇది అనుభవించటానికి. ఆధ్యాత్మికం అంటే అనుభవేద్యం అన్నారు. ఓకే, అనుభవించం, అది మీరు సహజంగా అనుభవించాలి. అందుకని ఇది ప్రోగ్రాం కాకూడదు. కాబట్టి మీరు వచ్చినందుకు గాను ఇక్కడ ప్రశాంతంగా 1 గంట ధ్యానం చేసుకుని ఈ వైబ్ తీసుకుని వెళ్ళాలి. ఇదే మేము ఇచ్చే మీకు గిఫ్ట్. కాబట్టి అందుకే ఎన్ని పెట్టినా ఈ మెడిటేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాము. అందుకే ఆ 1 hour ఒక స్పెషల్ మెడిటేషన్ చేస్తాము. గురువులందరి ఆశీర్వాదం మీకు కావాలి. నాట్ ఓన్లీ గురువు అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శరీరము కాదు. ఎవరెవరు ఏ మార్గంలో ఉన్నారో అనవసరం. కానీ ఇక్కడ కొన్ని సోల్స్ లోక కళ్యాణంలో కొన్ని పనులు చేయడానికి వస్తారు తప్పనిసరిగా. మీరు కూడా ఎదిగితే అలాగే తయారవుతారు. ఆ లోక కళ్యాణం కోసం చేసే పనులు వాళ్ళు చేసేంత స్థితిలోకి వాళ్ళు వచ్చారు. కాబట్టి మనం కూడా అలా ఎదగడం కోసం వాళ్ళందరి ఆశీర్వాదం మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గురువు అంటే శరీరం అనుకుంటారు, శరీరం కాదు. గురువు ఎవరికో చెప్పండి. మీరు గురువు ఎవరికి? అసలు నీకు అనుకుంటారు, కాదు, మీ మనస్సుకి గురువు. ఎందుకనంటే మనస్సు లొంగదు మీరు. అదే ఒక గురువుని నా గురువు అని మీరు పెట్టుకున్నప్పుడు మనస్సు, అందుకే గురువు పాదాల దగ్గర మీ తల ఉండాలంటే ఉట్టిన దండం పెట్టడం కాదు, ఈ తలకాయలో తలంపులన్నీ అక్కడ పెట్టమని అర్థం. ఉట్టిని మీరు తలకాయ కట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే ఉపయోగం ఉంది? మళ్ళీ తల అహంకారంతో లేస్తుంది. వంగినప్పుడేమో ఇన్ని కోరికలతో వంగుతుంది, లెగిసినప్పుడు ఓ మా గురువు గారు ఇచ్చేసారని చెప్పి ఇంత అహంకారంతో లెగుస్తుంది కదండి. ఒక్కొక్కసారి కొంతమంది దండాలు చాలా కష్టంగా ఉంటాయి మాకు. ఎన్ని కోరికలతో వంగుతారు. ఏదోటి ఆశీర్వించాలి కదా మరి. బరువు. అందుకని అలాంటి బరువుతో వంగమనలేదు. మనస్సుకి గురువు ఎందుకంటే మీకు లొంగదు కాబట్టి. ఆ మనస్సు మీకు లొంగనప్పుడు దాన్ని సరెండర్ చేయమన్నారు. సరెండర్ చేసినప్పుడు, శరణాగతి పొందినప్పుడు, అందుకే చూడండి గురువు చెప్తే తక్కువ చేస్తాం. మనం మామూలుగా మనసు లొంగుతుంది ఏంటండి, మాకు కుదరట్లేదండి రావడానికి అంటారు. ఇప్పుడు గురు పౌర్ణమి చూడండి ఎలా పరిగెట్టుకొచ్చారు కదా. అంటే ఆ భావన ఏం చేసింది? అన్ని పనులు పక్కన పెట్టి లాక్కొచ్చి కూర్చోబెడు. ఇప్పుడు గురువు శరీరానికా మనసుకా? మనస్సుకి గురువు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని
మీ మనస్సుకి ఇవ్వాలి మీరు. గురు బ్రహ్మ గురు విష్ణు అనేది మనస్సుకి, మీకు కాదు. ఓకే, అది శరీరం అనుకుంటారు. శరీరం అనుకుని ఈ గురువు కాకపోతే ఇంకో గురువు మార్చేద్దామనో, లేకపోతే ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. లేకపోతే మా గురువు గారు ఉండగా నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళనంటారు. ఇది మరీ తప్పు. ఎక్కడైనా తీసుకో, ఎలా అయినా తీసుకో, కానీ నీ గురువు దగ్గర నువ్వు నిజంగా శరణాగతి ఉంటూ ఉండు. ఎవరొద్దన్నారు? నీ మనస్సు అక్కడ ప్రిపేర్ చేసావు, చెయ్యి చక్కగా. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఓంకారంతో ధ్యానం అన్నప్పుడు, ఓంకారం శబ్దం, శబ్దం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. శబ్దం తరంగం. శబ్దం తరంగమేనా? తరంగమే కాబట్టి కదా వింటున్నారు మీరు. ఈ నోట్లోంచి వచ్చింది, లేకపోతే బయట ఎక్కడి నుంచో శబ్దం వస్తుంది, వింటున్నారా లేదా? వింటున్నారంటే ఎలా వింటున్నారు? తరంగము తాకుతుందా లేదా? తరంగం తాకుతోంది. సో అటువంటి తరంగం అది. అయితే ఆ తరంగం తాకిడికి, ఆ తరంగం యొక్క తాకిడికి మన మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా నెమ్మదించాలి. అలా నెమ్మదిస్తే కనుక మీరుగా యథార్థంగా ఉంటారు. కాబట్టి శబ్దం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు ఆ శబ్దాన్ని పట్టుకోవడం అన్నారు. శబ్దాన్ని ప్రక్రియ ద్వారా ఎలా పలకాలి అనుకుంటారు. ఓకే, అది మంచిది, నేను కాదంటలేదు. కానీ ఆ ప్రక్రియ ద్వారా నువ్వు మొదలుపెట్టి ఆ తరంగాన్ని పట్టుకునేంత స్టేజ్ వరకు ఎదగాలి. అలా ఎదగాలి. నేను ఏ ఓంకారం చెప్తానో మా పిల్లలు చెప్పేయగలుగుతారు. ఓకే, మీకు అమ్మ మామూలుగా పలుకుతున్నట్టు అనిపిస్తుంది చాలా మందికి. ఎలా చెప్పగలుగుతారు అని అంటే, ఎప్పుడెప్పుడు ఏ ఓంకారం చెప్తానో నాకే తెలియదు. ఆ ఎదురుగుండా ఉండే పరిస్థితిని బట్టి ఆటోమేటిక్గా లోపల నుంచి రావాలి అది. లేకపోతే ఓంకారం మీద అన్ని సంవత్సరాలు రీసెర్చ్ ఎందుకండి? ఎవరెవరికి ఆ ఓంకారం ఎలా పనిచేస్తుంది అనేది ఎంతో రీసెర్చ్ చేస్తే తప్పించి ఆ పట్టు మనకు కూడా రాదు. ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది కట్టిన తర్వాత మొత్తం టోటల్గా 3 శక్తులు ఇవి. భూమి నుంచి వచ్చే శక్తి ఒకటి, తర్వాత ఈ కింద పెట్టిన యోగ స్తంభం దగ్గర ఎనర్జీ ఒకటి, ఈ పైన చంద్రశిల నుంచి ఒకటి, గోపురం నుంచి కూడా. ఇవన్నీ కలగలిపిన ఆ పంచభూతాల శక్తి యొక్క ఓంకారం అనేది నేను ఇక్కడ పూర్తయిన తర్వాత, అంటే అంతకుముందు కూడా వచ్చింది, కానీ పూర్తయిన తర్వాత నేను ఎక్కువ ఖాళీగా ఉండి, కొంచెం ఖాళీగా అంటే నా మైండ్లోంచి మొత్తం బరువు అంతా దిగిపోయింది. ఈ బరువు ఈ జన్మది కూడా కాదు, అనేక జన్మల నుంచి మోసుకుని వచ్చింది. పారిపోదామని చూసి నాకు కుదరలేదు, హిమాలయాలు వెళ్ళిపోదామని నాకు కుదరలేదు. అప్పుడు నేను ఒకసారి శ్రీశైలంలో ఒక మహాత్ముడు నాకు చెప్పి ఉన్నారు, నీ జన్మకి ఏదైతే వర్క్ ఉందో అది అయ్యే వరకు నువ్వు ఏది కుదరదని చెప్పారు. అప్పుడు నమ్మలేదు మనం. కానీ ఎప్పుడైతే నేను నవంబర్లో ఇది పెట్టిన తర్వాత మా నాన్నగారి దగ్గర ఎర్త్ ఎనర్జీ ఒక్కటే ఆగింది, మిగతావన్నీ అయినాయి. ఎంతో మంది మహాత్ములు నాకు సహకరించారు. సో ఎప్పుడైతే ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నాది కాదు, అది వాళ్ళది, గురువులది. కానీ నేను ఎంత పారిపోయినా మళ్ళీ ఈ శరీరం అందుకే వచ్చింది కాబట్టి అది పూర్తి చేసినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఆ ఎనర్జీ పైకి వచ్చిందో ఆ రోజు నుంచి ఇదంతా ఖాళీ అయిపోయింది. ఎంత ఖాళీ అయిపోయిందంటే, ఇన్ని సంవత్సరాలు ఇంత బరువు నేను మోసానన్న సంగతి నాకు అర్థమైంది. సో ఇవన్నీ నలుగుడు అన్నీ ఒక్కసారి దిగిపోయింది. అక్కడి నుంచి ఆ ఖాళీ నుంచి ఇప్పుడు నేను కరెక్ట్గా వినగలుగుతున్నాను. విన్నప్పుడు ఈ ఓంకారం, ఈ శబ్ద తరంగం, నేను మళ్ళీ కొత్తగా రీసెర్చ్ చేస్తున్నాను దీని మీద. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎంత లోతు ఉంది ఓంకారం. మనం ఉండవండి, కానీ ఇవి ఉంటివి వెనక తరం కోసం ఇదంతా.
వెనక తరం కోసం ఈ తాపత్రయం. మీరు బాగా సెల్ ఫోన్లు, టీవీలు, బజార్లు, పార్టీలు, పెళ్ళిళ్ళు అన్నింటితో పిల్లల్ని పెంచుతున్నారు. కల్చర్ నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలని చెప్పి అలా నేర్పుతున్నారు వాళ్ళకి. వాళ్ళకి అంటే పూర్వం ఇంటూ ఫస్ట్ ఫారం అని కట్టించేసేవారు బాగా చదువుతున్నాడని చెప్పి. కానీ వాడు పెద్దయ్యాక వాడికి ఒక 1 ఇయర్ ముందుకు వెళ్ళిపోవడం వల్ల వాడికి దెబ్బ తగిలేసేది మైండ్ మీద. ఇప్పుడు మరి మీరు అడ్వాన్స్‌గా వాడికి తెలియని విషయాలు, అవసరం లేని విషయాలన్నీ సెల్ ఫోన్‌లో వినిపించేస్తున్నారు. చూసేస్తున్నాడు కంటితోటి. మీకు పెళ్ళయ్యే వరకు పెళ్ళికి సంబంధించిన ఏమీ తెలీదు. వాడికి ఏ పెళ్ళి అవ్వక్కర్లేదు. ముందే అన్నీ తెలిసిపోతున్నాయి. అడ్వాన్స్‌గా హార్మోన్స్ లేసిపోతున్నాయి వాళ్ళకి. అవన్నీ మైండ్ మీద ఒత్తిడి పిల్లలకి. అది కూడా గమనించట్లేదు తల్లిదండ్రులు. ఇంకేం అక్కర్లేదు తల్లిదండ్రులకి. వాడు స్కూల్‌కెళ్ళి చదివేసుకొని పొట్టకూటి కోసం ఆడు ఉద్యోగం చేసేసుకుంటే చాలు. వాడు ఆర్గాన్స్ పాడైపోతాయని కానీ, మైండ్ పాడైపోతుందని కానీ, మేమింత కష్టపడి ఇక్కడ పెట్టిన తల్లిదండ్రులు ఒప్పుకోరు. స్కూల్ పోతుందంటారు. చదువుకోవాలి నేను కాదనట్లేదు. చదువుకోవాలి నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ వాడికి ఆ ఎక్స్‌ట్రీమ్ అయిపోయే కొలది వేవరింగ్ ఎక్కువవుతుంది కదా! ఆ వేవరింగ్ మైండ్ మీద ఒత్తిడవుతుందని తల్లిదండ్రులు అసలు గ్రహించకపోతే, పెద్దయిన తర్వాత అందుకే వాడు డిప్రెషన్‌తో ఉంటున్నాడు. అప్పుడు మీరు బిళ్ళలు వాడినా, ఎటు పరిగెట్టించినా అప్పుడైనా డాక్టర్లు ప్రశాంతంగా ఉంచాలి అంటారు. అప్పుడు మీరు పరిగెట్టిస్తే ఉపయోగాలు లేవు. ఉండవు. ఎప్పటి నుంచి ఆ మైండ్ మీద వాడికి ఒత్తిడి తగ్గి, ఓహ్! ఇదొక జీవితం ఉంది. ఈ జీవితంలో నేను ఉండాలి అని వాడికి తెలియకపోతే, ఆ పరుగుల్లో, ఆ ఉరుకుల్లో మిమ్మల్నే వాళ్ళు కాదనే పరిస్థితికొచ్చేసారు. మిమ్మల్నే కాదంటున్నారు కదా! ఎందుకు కాదంటున్నారంటే ఇంక తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎన్ని రకాలు తట్టుకోలేరింక. అటువంటి మానసిక ఒత్తిళ్ళు తగ్గించడానికి ఇది. రవివర్మ గారు మేమేం పిలవలేదు ఆయన చూడటానికొచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు. జబ్బనేది మనస్సులో పుడుతుంది శరీరంలో కాదు. ఇక్కడ మనస్సే లేవట్లేదు. ఉన్న జబ్బులన్నీ ఇక్కడే తగ్గిపోతాయి. అంటే నేనొకటే చెప్తాను. మీరందరూ బ్రతుకు పోరాటంలో పరుగులు పెడుతున్నారు. నేను తప్పని నేనేం చెప్పను. ఒక 50 వచ్చి, 60 వచ్చాకైనా సరే, మనకి ఇంక బ్రతుకు పోరాటం ఉండదు. పిల్లలు చక్కగా ఎవళ్ళకాళ్ళు సెటిల్ అయిపోతారు. నేనేం చేయాలి అనే పరిస్థితికొచ్చేస్తారు. అప్పుడు అనారోగ్యంతో బాధపడతారు. అలాంటి అనారోగ్యాలు లేకుండా మన మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉండడానికి మనము ఎంతో కొంత సమయాన్ని మనం కేటాయించుకుని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ధ్యానము ఉపాయం. అటువంటి ధ్యానము ఉపాయం అన్నప్పుడు ఆ ధ్యానము నేర్చుకోవాలి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఓంకారము ఒక 20 సార్లు, ఎన్ని సార్లు చెప్పుకొని మీరు ప్రశాంతంగా కూర్చోవచ్చు. కాదు మేము డీప్‌గా వెళ్ళాలి అనంటే క్లాసులుంటాయి. ఆన్‌లైన్ క్లాసులు. మీ నంబర్‌లు అక్కడ ఇస్తే వాళ్ళు ఆ క్లాసులు చేస్తారు. దాంట్లో మీరు యాడ్ అవ్వచ్చు. ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే కనుక ప్రతి సండే ఇక్కడ క్లాస్ జరుగుతుంది. ప్రతి సండే మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. నెలలో మొదటి సండే. సెకండ్ సాటర్‌డే, సండే పిల్లలకి ప్రత్యేకంగా ఇక్కడ ఉంచుకుని పిల్లలకి మేము ఆహారము ఆరోగ్యము కొరకు అని తెలియచేయటము, ఆర్గానిక్ ఆహారం పిల్లలకి పెట్టడము, ఆ తర్వాత పిల్లల్ని పూర్తిగా ధ్యానం తెలియచేయటము, వాళ్ళు నలుగురితో కలిగి ఉండడము, మన సంస్కృతి, సాంప్రదాయము, మీరు ఇవ్వలేని విలువల్ని మేము నేర్పడము ఇక్కడ జరుగుతోంది. ప్రతి సెకండ్ సాటర్‌డే, ఆదివారము ముందుగా మీరు నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫోను నంబర్‌కి ఫోను చేసి మా పిల్లలు మేము ఏర్పాట్లు చేయాలి వాళ్ళకి. కాబట్టి ఆ హాల్‌లో పైన పడుకోబెడతాము. ఆ హాల్‌లో ఏంటంటే వాళ్ళ స్థితి, ఆ వేవరింగ్ తగ్గడానికి ప్రయోగం అది. దాని నుంచొచ్చే ఆ ఓంకార శబ్ద తరంగము రాత్రంతా ఆ పిల్లలు మేమేం అడగలేదు. పిల్లలు ఇప్పటికి జరుగుతున్న క్లాసుల్లో వాళ్ళు చెప్తున్నారు. ఒక్క కల రాకుండా ప్రశాంతంగా నిద్రపోయాను నేను. పిల్లలే నా గోలు. మీరు పాడు చేసిన పిల్లలని అంటే మీకు కోపం వస్తుంది. మీరెంతసేపు పిల్లల పొట్ట వాడు బతకడానికి మీరు ఏర్పాటు చేశారు తప్పు కాదు. తల్లిదండ్రులు అదే చేస్తారు. నేను కాదని నేను చెప్పట్లేదు.
కానీ వాడి స్ట్రెస్, వాడు చదువుకునేటప్పుడు వాడి స్ట్రెస్, బయట అవసరం లేని ప్రపంచాన్నంతా వాడు చూసేస్తుంటే ఆ చిన్న మెదడులో ముద్రలు పడిపోతుంటే వాళ్ళు ఎదిగిన తర్వాత అది తెలియకుండానే ఎంతమందిని నేను అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆటిజం పిల్లలు, డిప్రెషన్ పిల్లలు, ఆటిజం పిల్లలు, డిప్రెషన్ పిల్లలు. మీ పిల్లలు అరుస్తున్నారు, కరుస్తున్నారు, మీ మాట వినట్లేదంటే వాడికి ఏదో వేవరింగ్ గట్టిగా ఉందని అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరెవ్వరూ ఇదివరకు మీ అమ్మా నాన్నని ఎదిరించలేదు. వాళ్ళు ఎదిరిస్తున్నారు అని అంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. ఆ ఒత్తిడి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది మీరు గుర్తిస్తే తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు మనకి అనవసరమైన విషయాలు ఇవ్వక కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. మీరు అవసరం లేని అన్ని వాళ్ళ నెత్తి మీద పోసి, ఆ చదువులు అలాగే ఉన్నాయి, ఇంటికి వచ్చిన తర్వాత ఏర్పాట్లు అలాగే ఉన్నాయి, వాళ్ళని భరించలేక వాళ్ళకి టైం షెడ్యూల్ పెడుతున్నారు మీరు. ఆ టైం షెడ్యూల్లో వాడిని ఇరికించేస్తుంటే ఆడ మైండ్ ఒత్తిడికి గురవుతోందని కనీసం అనుకోకపోతే అది మరి మేమేం చేయలేం. కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ పూర్త సాయమే అంటాను నేనేం ప్రపంచం అంతా నేను మార్చలేను. కానీ వాళ్ళని చూస్తే జాలి వేసి మా ప్రయత్నంగా మేము చేయటము. అయితే అది సెకండ్ సాటర్డే సండే కంపల్సరీ పిల్లల క్లాసు ప్రతి నెల ఉంటుంది. మీరు ఎగ్జామ్స్ అనో లేకపోతే స్కూల్ 360 రోజులు ఉందనో ఆ ఇంపార్టెన్స్ స్కూల్కే ఇస్తున్నారే కానీ వాడు మైండ్ ఒత్తిడి తగ్గితే ఇంకా బాగా చదువుకుంటాడు, ఇంకా బాగా వెళ్తాడని మీరు అనిపించట్లే. ఆ ఒత్తిడి రిలీఫ్ ఇవ్వాలి అని అంటే శరీరానికి కావాల్సిన అవసరాలు చూస్తున్నారు కానీ మనస్సుకి చూడట్లేదు. కాబట్టి ఇక్కడ ఏర్పాటు ఉంది.